ప్రైజ్ ద లార్డ్. మరొకసారి BWC ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ క్షేమంగా ఉన్నారు కదూ? మీ కొరకు అనుదినం కూడా ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మీ కుటుంబాల్లో, మీ జీవితాల్లో సమాధానమును, సంతోషంతో పాటు చక్కని ఆరోగ్యాన్ని ఇవ్వాలని ప్రతినిత్యము మిమ్మల్ని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. పిల్లరా, మరి ఈరోజు పరిశుద్ధ దినం, దేవుని యొక్క వాక్యాన్ని మరి మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఎందుకు అంటే దేవుడు నా మనసులో పెట్టినటువంటి భారం, మరి దేవుని యొక్క వాక్యం ద్వారా ఆయన నమ్మినటువంటి బిడ్డలను ప్రోత్సహించాలని, బలపరచాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినప్పుడు జకరియా రాసినటువంటి గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనం ఈ రీతిగా ఉంది. మీ కొరకు నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. పట్టణము ఎత్తుగా కనపడును, జనులు అక్కడ నివసింతురు, శాపము ఇక కలుగదు, యెరూషలేము నివాసులు నిర్భయముగా నివసింతురు. వీళ్ళ ఈ మాట చాలా చక్కని ఆశీర్వాదంతో కూడిన దేవుని యొక్క సంకల్పం. ఆయన నమ్మినటువంటి ప్రతి ఒక్కరు కూడా నిర్భయముగా ఈ లోకంలో జీవించాలి. ఈ మాట చెప్పుకోవడానికి బాగుంది, కానీ ఒకసారి ఆలోచన చేయండి. ఈ మాట వింటున్నటువంటి మీరు కానీ, లేదా ఈ వీడియో వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకుంటే, మనం ప్రస్తుత కాలంలో నిర్భయముగా మనం జీవిస్తున్నామా? ఏ భయము, ఏ కలవరం, ఏ ఆందోళన లేకుండా మనం జీవించగలుగుతున్నామా? ఒకసారి ఆలోచన చేస్తే నేనైతే అంటాను, ఈరోజు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక కలవరపాటు అయితే ఉంది. ఇది వాస్తవం, సత్యం. కారణం ఏంటంటే, మన కుటుంబాలని ఎలా పోషించుకోవాలి, మన బిడ్డలను ఎలా చదివించుకోవాలి, వాళ్ళ భవిష్యత్తుకు ఎలాంటి దారి వేయాలి, లేదా పిల్లల యొక్క వివాహాలు ఎలా చేయాలి, లేదా మన సంపాదన సరిపోక ఎలాగ మనం మన యొక్క సంపాదన పెంచుకోవాలి, ఇలా రకరకాల ఆలోచనలతో ఈరోజు ప్రతి మానవుడు కూడా జీవిస్తున్నాడు. ఇది ఒక ఎత్తు అయితే, మరొక విషయాన్ని కానీ మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈరోజు తెలియనటువంటి పరిస్థితులు లేదా మన మీద చూపిస్తున్నటువంటి బలహీనమైనటువంటి ప్రభావం, అంటే నా ఉద్దేశం ఆరోగ్య విషయంలో చాలా మంది కలవరపడుతున్నారు. తెలియనటువంటి వ్యాధులు, కొత్త కొత్త రకాలైనటువంటి జబ్బులు ఈరోజు మనుషులను కలవరపెడుతున్నాయి. ఒకసారి ఆలోచించేయండి. మనం ఉన్నంతకాలం బాగానే ఉంటున్నాం, కానీ ఏదైనా సమస్య వచ్చి హాస్పిటల్కి వెళ్ళాలి అంటే ఎంత భయపడుతున్నాం. టెస్ట్ చేస్తే ఏం బయటపడుతుందా, దానికి తగినట్టుగా మన ఆర్థిక పరిస్థితి ఉందా, ఈ రీతిగా ప్రతి మానవుడు కూడా భయపడుతున్నాడు. మనం ఒక్కొక్కసారి అనుకుంటాం, డబ్బులు ఉంటే మనకి సమస్యలు ఉండవు కదా, లేదా చేతి నిండా ధనం ఉంటే మనం ఈ సమస్య నుంచి బయటపడతాం కదా. వీళ్ళ ఒక విషయం జ్ఞాపకం చేయనా, ఈరోజు సంపాదించేవాడైనా, సంపాదించిన వాడైనా, డబ్బు ఉన్నవాడైనా, లేనివాడైనా, చుట్టూరు 10 మంది ఉన్నవాడైనా, ఎవరు లేని ఒంటరైనా సరే, ప్రతి మానవుడు కూడా కలవరంతో, భయంతోనే జీవిస్తున్నాడు. ఏ మనిషి కూడా సంపూర్ణమైనటువంటి నిర్భయముగా నేను బ్రతుకుతున్నాను అని చెప్పగలిగినటువంటి వారు ఎవ్వరూ కూడా ఈ లోకంలో లేరు. కనుకనే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యం ద్వారా ఎవరైతే కలవరపడుతున్నారో, ఆందోళన పడుతున్నారో, ధైర్యం లేక, నిబ్బరం లేక, వేదన పడుతూ ఒంటరిగా జీవిస్తున్నారో, అట్టి వారితో సూటిగా పరిశుద్ధాత్మను మాట్లాడుతున్నారు. అంటే మీతోనే దేవుడు మాట్లాడుతున్నారు. కొన్ని నిమిషాలు మనసు పెట్టి ఈ వీడియో పూర్తిగా చూడండి. దేవుడు తప్పకుండా మీతో మాట్లాడి మీ సమస్యకు పరిష్కారం ఇస్తారని నేనైతే ఒక దైవజనుడిగా నమ్ముతున్నాను. అయితే దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి మనం ఏ రీతిగా మరి నిర్భయంగా మనం బ్రతకగలం? మన డబ్బు మనకి ధైర్యాన్ని ఇస్తుందా, లేదా మన వెనకాల ఉన్నటువంటి బలగం మనకు ధైర్యాన్ని ఇస్తుందా, లేదంటే మనం చేసేటువంటి పనులు మనకు ధైర్యాన్ని ఇస్తావా అంటే, నేనైతే అంటాను, దేవుని యొక్క చిత్తము మన జీవితంలో నెరవేర్చబడితే తప్ప ఈ లోకంలో ఏమున్నప్పటికీ కూడా మనకి ఏది కూడా ధైర్యాన్ని ఇవ్వదు, భరోసాని ఇవ్వదు. ఆలోచన చేయండి. ఒకవేళ డబ్బు ఉండొచ్చు, ఎంతసేపు ఆ డబ్బు మనం ధైర్యపరుస్తుంది? మన చుట్టూరు 10 మంది ఉండొచ్చు, ఎంతసేపు వారు మనల్ని కాపాడతారు లేదా ధైర్యపరుస్తారు? కనుక ఈ లోకంలో ఏది కూడా శాశ్వతమైనది కాదు. అయితే శాశ్వతమైనటువంటి వాగ్దానము దేవుని ద్వారా మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే మనము ఏం చేయాలి అనే విషయాలు 2-3 విషయాలు మీతో పంచుకుంటాను. మొట్టమొదటిగా మనము
ఈ లోకంలో ఎలాంటి పరిస్థితి నీకు వచ్చినా నిర్భయముగా నువ్వు జీవించాలి అంటే లేవి కాండము 26వ అధ్యాయము 3వ వచనం నుండి 5వ వచనం వరకు చదివితే స్పష్టంగా పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నారు. 3వ వచనం నేను చదువుతున్నాను. మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన యెడల. దేవుడు అంటున్నాడు, ఆస్తులి, ఐశ్వర్యాలి, లేదంటే ఇక్కడెక్కరా అక్కడెక్కరా, ఇది చెయ్యి అది చెయ్యి, అది కాదు దేవుని యొక్క ఉద్దేశము లేదంటే సంకల్పం. ఆయన అంటున్నారు, నేను నీకు ఇచ్చినటువంటి ఆజ్ఞలను కట్టడలను నీవు జ్ఞాపకం చేసుకోవాలి, అనుసరించాలి, వాటిని నీవు పాటించాలి. ఒక్కసారి నీ మనసును పరిరక్షించుకో దేవుని బిడ్డ. దేవుడు అనేకమైనటువంటి ఆజ్ఞలు కట్టడలు మనకి ఇచ్చారు. మనం ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఎలా కుటుంబాన్ని కట్టుకోవాలి, ఏ రీతిగా మన ఆత్మీయ జీవితాల్ని మనము దేవుని యొక్క మహాకృపను బట్టి నడిపించుకోవాలి, స్థిరపరచబడాలి అని దేవుని యొక్క వాక్యం ద్వారా చాలా హెచ్చరికలు మనం చేశారు. వీటిలో మనం ఎన్ని పాటిస్తున్నాం? నేను అంటాను, ప్రతి ఒక్కరు కూడా చదువుతున్నారు, ప్రతి ఒక్కరు కూడా వింటున్నారు, మనకన్నీ తెలుసు. కొన్నిసార్లు ఆ వాక్యాలను ఎత్తిపెట్టి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ వాటిని మనం ఆచరిస్తున్నామా, వాటిని మనం అవలంబిస్తున్నామా అనే విషయానికి వస్తే మాత్రం వాటిని అవలంబించేవారు ఈరోజు చాలా అరుదుగా ఉన్నారు. వాక్యానుసారంగా మనం చూసినప్పుడు వినడం వల్ల ప్రయోజనం కాదు, విన్న దానిని హృదయంలో దాచుకోవాలి, దాచుకున్న దానిని మనం ఆచరణలో పెట్టాలి. ఏది ఆయన చెప్పారో, ఏది మనకి ఆజ్ఞాపించారో, ఎలాగ ఉండమని, ఏ రీతిగా మనం బ్రతకమని ఆయన మనకి ఇచ్చారో, అది కొంచెం కష్టమైనప్పటికీ కూడా, అది కొంచెం మనకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా, అది మనం చేయలేకపోయినప్పటికీ కూడా, మనం దానిని చేయగలిగినటువంటి ఆత్మవిశ్వాసముతో దేవుని దగ్గర నమ్మకంగా మనం ఎప్పుడైతే ఉంటామో మనల్ని ఆయన ధైర్యపరుస్తారు. చూడండి, ఒకవేళ మనం చీకట్లో వెళుతున్నాం అనుకోండి, సడన్ గా భయం కలుగుతుంది, లేదా ఆందోళన కలుగుతుంది, అడుగు ముందుకు పడదు, వెనక్కి వెళ్ళలేము, ఏం చేయాలో గత్యంతరం లేనటువంటి పరిస్థితుల్లో నిలబడినప్పుడు ఆ చీకటిలో ఎవరో ఒకరు వచ్చి, అయ్యా నేను నీకు తోడుగా ఉంటాను, నీతో పాటు నేను ఎక్కడి వరకు వెళ్ళాలో అక్కడి వరకు నేను వస్తాను అంటే ఆలోచిస్తామా? వెనక్కి వెళ్ళిపోతామా? కలవరపడతామా? ఒక మనిషి ఎప్పుడైతే మనకు వచ్చి ఒక భరోసా ఇచ్చి నేను నీతో పాటు నడుస్తాను అని ఇంకొకరు తోడుగా ఉంటారో మనకి ఎక్కడ లేని ధైర్యం వస్తుంది, మన ప్రయాణం ముందుకు సాగుతుంది. ఆ మధ్యలో వెళ్ళిన తర్వాత అతను కూడా ఎక్కడికో వెళ్ళిపోవాలి కనుక మనతో పాటు ఉండరు, వెళ్ళిపోతారు. కానీ దేవుడైతే అలాంటి వాడు కాదు. ఆయన అంటున్నారు, నీ ముదిమి వచ్చేంత వరకు, నువ్వు మరలా ఈ లోకాన్ని విడిచిపెట్టేంత వరకు నేను విడిచిపెట్టను అనే వాగ్దానాన్ని ఆయన మనకి ఇచ్చారు. కనుకనే ఈ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ఈ మాట ఆయన సెలవిస్తున్నారు. నీవు ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా, ఎలాంటి పరిస్థితి కలిగినా ఆయన నీకు తోడుగా ఉండి ఆయన నీ జీవితంలో తన వాగ్దానాన్ని నెరవేర్చి నువ్వు నిర్భయంగా జీవించాలి అంటే దేవుని యొక్క చిత్తాన్ని నువ్వు జరిగించాలి. ఆయన ఆజ్ఞలను కట్టడలు మనం అనుసరించాలి. వాటిని మన జీవితంలో, మన బ్రతుకులో దానిని కనపరచాలి. ఎప్పుడు మనం అలా చేస్తామో 4-5 వచనాల్లో స్పష్టంగా అంటున్నారు ఆయన, మీ వర్షాకాలంలో మీకు వర్షం ఇచ్చేదును, మీ భూమి పంటల నిచ్చును, మీ పొలముల చెట్లు ఫలించును, మీ ద్రాక్ష పండ్లు కాలము వరకు మీరు నూర్పు సాగించుచుండును, మీరు తృప్తిగా భుజించి మీ దేశంలో నిర్భయముగా నివసిస్తారు. ఎప్పుడైతే మనము దేవుని యొక్క చిత్తాన్ని, ఆయనకు ఉద్దేశాన్ని, ఆయన సంకల్పాన్ని మన జీవితంలో మనం నెరవేర్చుతామో, ఆజ్ఞలను పాటిస్తామో, ఆయన చెప్పినట్లుగా మనం చేస్తామో ప్రియులారా, మన దేశంలోనట నిర్భయంగా జీవిస్తాం. మన పొలాలు పండుతాయి, మన చేతి పనులు మనకు ఆశీర్వాదకరంగా ఉంటాయి, మనం ఆరోగ్యంగా జీవిస్తాం. నువ్వు కష్టపడుతున్నటువంటి కష్టానికి తగిన ప్రతిఫలం నీ జీవితంలో కనబడుతుంది. ఒక ప్రశ్న నేను వేయినా, ఈరోజు చాలా మంది వారి కుటుంబ పోషణ కొరకు చాలా కష్టపడుతున్నారు. భార్యాభర్తలు ఇద్దరు కూడా కష్టపడుతున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, రకరకాలుగా వాళ్ళ యొక్క సంపాదనను వాళ్ళు సృష్టించుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తున్నారు. నీ గుండెల మీద నువ్వు చేసి చెప్పు ప్రియ దేవుని బిడ్డ, నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తున్నావా? ఒకరి దగ్గర చెయ్యి చాపకుండా నువ్వు సంపాదించినటువంటి సంపాదన తృప్తిగా
నీ జీవితంలో దాన్ని అనుభవిస్తున్నావా? ఈ ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పగలిగితే నిజంగా ధన్యుడివే, ధన్యురాలివే. కారణం, నేను చూస్తున్న పరిస్థితులను బట్టి చాలా మంది భార్యాభర్తలు ఇద్దరు కష్టపడినప్పటికీ కూడా ఈరోజు ఒక కుటుంబము నడిపించడానికి, మనుగడ సాధించడానికి వారి సంపాదన సరిపోవట్లే. మళ్ళా ఎక్కడో చోట అప్పు చేయవలసినటువంటి పరిస్థితి, ఎవరో దగ్గర చేయి చాపవలసిన పరిస్థితి. కానీ నా దేవుడు నీతో చెప్తున్న మాట ఏంటి అంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను మనం పాటించి నడిచినప్పుడు మన కష్టార్జితాన్ని మనం అనుభవించగలిగినటువంటి కృపను ఆయన మనకు అనుగ్రహిస్తున్నారు. కాబట్టి ఈరోజు మన సంపాదన చిన్నదే కావచ్చు, తక్కువే కావచ్చు, కానీ దేవుని యొక్క ఆజ్ఞలను మనం ఎప్పుడైతే పాటించి ఆయనకు ఇష్టమైన వారుగా మనం ఉంటామో, దేవుడు మనకు కావలసినటువంటి సమస్తాన్ని కూడా ఆయన మనకి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి దానిని మనం మన కుటుంబాలకి అవసరత కొరకు ఉపయోగించుకున్నప్పుడు మనం ఆశీర్వదించబడతాం, మనం దీవించబడతాం. అది వ్యర్థమైనటువంటి ఖర్చులు కాకుండా మనకు అవి ఉపయోగకరంగా ఉంటాయి. దానిని బట్టి కుటుంబం సంతోషంగా ఉంటుంది, మనం సంతోషంగా ఉంటాం. చక్కని ఆరోగ్యంతో మనం జీవించడానికి ఒక ధైర్యం, ఏం కాదు నాకు, ఏమి భయం లేదు నాకు అనేటటువంటి మానసికమైనటువంటి ధైర్యాన్ని ప్రభు ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. రెండవదిగా మనం చూసినప్పుడు 2వ దినవృత్తాంతాలు రాసినటువంటి గ్రంథంలో 14వ అధ్యాయము 7వ వచనాన్ని కానీ మనం గమనిస్తే ఆయన అంటున్నారు, అతడు యూదా వారికి ఇలాగూ ప్రకటన చేసెను, మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించితిమి, ఆశ్రయించినందున ఆయన మన చుట్టూ నెమ్మది కలుగు చేస్తున్నారు. ఈ జీవితంలో దేవుని యొక్క నెమ్మది లేదా సమాధానంతో నిర్భయముగా నువ్వు జీవించాలి అంటే దేవునిని ఆశ్రయించేవారుగా ఉండాలి. అంటే నమ్మకమైనటువంటి వారుగా, ఆయనను నమ్మేవారుగా మనం ఉండాలి. మీరు అనొచ్చు, అయ్యా మేము దేవుని ఆశ్రయించాం కదా, దేవుని నమ్మాం కదా అనొచ్చు. నిజమే, మనం నమ్మాము, మనం ఆశ్రయించాం. కానీ ఆశ్రయించిన దేవుని యొక్క దృష్టిలో ఆశ్రయించడం అంటే ఏంటి అంటే, మనం పూర్తిగా ఆయన మీద ఆధారపడేవారుగా ఉండాలి, పూర్తిగా ఆయన మీద నమ్మేవారుగా ఉండాలి. ఒక చిన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. పేతురు శిష్యులు వారి పడవలో ప్రయాణం చేస్తున్నారు. ఒకరోజు యేసు ప్రభు వారు వారిని వెళ్ళమని చెప్పి ఆయన వేరే పని చూసుకుని వారు సముద్ర మధ్యలో ఉన్నప్పుడు వారిని ఎదుర్కోవడానికి సముద్రం మీద ఆయన వెళుతూ ఉన్నారు. మొదట శిష్యులు భయపడ్డారు. అయ్యో, ఉద్భూతమో, కలవరపడి అధైర్యపడి చాలా వేదన పడ్డారు. యేసు ప్రభు వారు, మీరు భయపడద్దు, నేనే అని చెప్పగానే పేతురు అన్నాడు, ఏంటి నువ్వేంటి ప్రభు నీటి మీద నడిచొస్తున్నావు, నేను నడవగలను అంటే, రా పేతురు అని ఆయన పిలిచారు. ఒక్కసారి ఆలోచించేయండి ప్రియులారా. పేతురు చాలా చక్కగా ధైర్యంగా ప్రభువును చూస్తూ అడుగు నీటి మీద పెట్టాడు, నడవడం ప్రారంభించాడు. అతని కాలుకు కానీ అతని అంగీకి కానీ ఒక్క చుక్క నీరు కూడా అంటుకోలేదు. నడిచాడు, ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ఇంకా చెయ్యి అందిస్తే ప్రభువుని అందుకునేంత దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక్కసారి వెనక్కి తిరిగి చూశాడు, తన శిష్యుల వైపు చూశాడు. నేనంటాను, ఒకవేళ అతని శిష్యుల్ని చూడగానే ఒక అహంభావం వచ్చి ఉంటుంది. నేను కాబట్టి నడిచాను, మీరందరూ అక్కడే ఉన్నారు అన్న భావం ఎప్పుడైతే నేను అనేటువంటి స్వభావం వచ్చిందో అతను మొలగడం ప్రారంభించాడు. ఒక్కసారి ఆలోచించేద్దాం. దేవునిని ఆశ్రయించినప్పుడు లేదా దేవుని మీద మనం ఆధారపడినప్పుడు లేదా దేవుణ్ణి మనం నమ్మినప్పుడు నీవు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఏ చిన్న అపాయం కూడా నీ దగ్గరికి రాకుండా, ఏ కష్టము కూడా నీ దగ్గరికి రాకుండా, నీ దరి చేరకుండా ఆయన నీ జీవితంలో గొప్ప ధైర్యమును, గొప్ప విశ్వాసాన్ని, గొప్ప నమ్మకాన్ని నీకు ఇచ్చి నీ జీవితం ప్రశాంతంగా వెళ్ళడానికి దేవుడు ప్రయత్నిస్తారు. కానీ మనం ఎప్పుడైతే దేవుని ఆశ్రయించామనుకుని మన సొంత జ్ఞానం మీద మనం ఆధారపడతాము. ఎందుకంటే ఏదైనా చెయ్యాలి. ఒకసారి ఆలోచన చేయండి, మనం ఏం చేస్తాం? మనం ప్రార్థన చేస్తాం, ప్రభువా నేను ఇది వ్యాపారం చేయాలనుకుంటున్నాను, లేదంటే ఈ పని చేయాలనుకుంటున్నాను, లేదంటే ఈ శుభకార్యం చేయాలనుకుంటున్నాను. అంతవరకే. ఆ శుభకార్యం లేదంటే ఆ వ్యాపారం లేదంటే ఆ ఉద్యోగానికి కావాల్సినటువంటివన్నీ కూడా ఎవరికి నచ్చినట్టుగా చేస్తాం? మన సొంత జ్ఞానాన్ని ఉపయోగిస్తున్నాం కదా, మన సొంత ఆలోచనను ఉపయోగిస్తున్నాం కాదు, ఇతరుల సలహాలు తీసుకుంటున్నాం కాదు. అది ఒకవేళ సక్సెస్ అయితే పర్లేదు, మళ్ళా చెప్తాం నేను కాబట్టి సాధించాను. ఒకవేళ ఫెయిల్యూర్ అయింది అనుకోండి, ప్రార్థన చేశాను కానీ దేవుడు నాకు మేలు చేయలేదు. అంటే మంచి జరిగితే మన ఖాతాలో, చెడు జరిగితే దేవుని ఖాతాలో.
కానీ ప్రియులరా, ప్రభు కోరుతున్నది అది కాదు. నువ్వు ఈ భూమి మీద నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా నిర్భయముగా నువ్వు జీవించాలి అంటే, కలవరం లేకుండా నువ్వు బ్రతకాలి అంటే ప్రభు అడుగుతున్నది నన్ను నువ్వు ఆశ్రయించు. ఈ సందర్భంలో ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. సారేపతి అనేటటువంటి ఒక పల్లెటూరులో ఒక విధవరాలు ఉంది. ఆమె ఆ ఇంట్లో వంటగదిలోకి వెళ్ళి చూసినప్పుడు కుండలో గుప్పిడి పిండి, ఆ గుప్పిడి పిండి ఒక అప్పం కాల్చడానికంటే ఒక చపాతీ కాల్చడానికి కావాల్సినటువంటి నూనె మాత్రం ఉంది. ఆమె ఏమనుకుందంటే, ఆ దేశం అంతా కూడా కరువు అని ప్రకటించారు కదా, నేనైతే ఆస్తిపురాలని కాదు, నా దగ్గర ఏమీ లేదు కూర్చుకోవడానికి సమకూర్చుకోవడానికి, ఉన్నది ఇది ఒకటే కనుక ఆమెకు ఒక బిడ్డ ఉన్నది. ఆ బిడ్డకు ఈ అట్టును కాల్చి లేదంటే అప్పాన్ని కాల్చి పెడదాం, వాడు ఏమన్నా మిగిలితే నేను కూడా తిందాం అని చెప్పి పుల్లలు వేసుకోవడానికి వెళ్ళింది అప్పం కాల్చడానికి. ఈ లోపల ఏలియా అక్కడికి వచ్చారు. వచ్చి లోపల ఆమె తయారు చేస్తున్నప్పుడు ఆమె యోగక్షేమాలు ఆయన అడగలేదు, కానీ డైరెక్ట్గా అన్నది, అమ్మా నాకు తినడానికి ఏమన్నా ఉందా అనగానే ఆమె ఏం మాత్రం కూడా సందేహించలేదు. అయ్యో ఒకటే ఉంది కదా, మా అబ్బాయికి పెడదాం అనుకున్నాం కదా, వాడు చిన్నవాడు కదా అనేటటువంటి స్వార్థం ఆమె చూపించలేదు. లేదు అంటే ఏమీ లేదు అని చెప్పినా అక్కడ ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఆమె మారు మాట మాట్లాడకుండా తెచ్చింది, ఆ దైవజనుడికి పెట్టింది, ఎదురు చూస్తుంది దేవుని యొక్క కార్యం ఎలాగుంటుందా. పిల్లరా, అక్కడ వాక్యం సెలవిస్తున్నటువంటి మాట, ఆ దేశంలో కరువు ఉన్నంత కాలం కూడా ఆ బుడ్డిలో నూనె అయిపోలేదు, ఆ కుండలో పిండి తరిగిపోలేదు. వారు 3 పూటల ఆమె చెయ్యి పెట్టి తీస్తున్నప్పుడు పిండి దొరికింది. ఆ పిండి అట్టు చేసి కాలుస్తుంటే నూనె ఆ బుడ్డిలో దేవుడు అనుగ్రహిస్తూనే ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. దేవునిని మనం ఆశ్రయించినప్పుడు నిర్భయముగా మనం జీవిస్తాం. ఆమె ఆ అప్పం కాలుస్తున్నప్పుడు భయముతో ఉంది, కలవరంతో ఉంది, ఆందోళనతో ఉంది. ఎలాగా ఇది అయిపోతే, లేదంటే నా బిడ్డ తినేసిన తర్వాత నాకు లేకపోతే, లేదంటే మీ ఇద్దరం కలిసి తినిన తర్వాత అది మహాయత 1 రోజు 2 రోజులు అరిగిపోయిన తర్వాత ఏంటి అని కలవరంతోనే ఉంది. కానీ ఎప్పుడైతే ఆమె దేవునిని ఆశ్రయించి నమ్మకం ఉంచి ఆ దైవజనుని మాట విని దేవునికి చిత్తానుసారంగా జీవించిందో, ఆమెలో ఉన్నటువంటి కలవరం దేవుడు తీశాడు. నేను అనుకుంటాను, ఆ దేశం అంతా కూడా కరువుతో చాలా మంది ఇబ్బంది పడి ఉంటారేమో, కానీ ఆ ఇంట్లో భయం అనేటువంటిది లేదు, కలవరం అనేటువంటిది లేదు, ఆందోళన అనేటువంటిది లేదు, దిగులు అనేటువంటి నిర్భయముగా జీవించారు. ఈరోజు అదే మాట పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నారు, అదే వాగ్దానాన్ని నీకు చేస్తున్నారు. ఇదిగో కలవరపడుతున్నావా? ఆర్థికమైనటువంటి సమస్యతో నువ్వు కలవరపడుతున్నా, ఆరోగ్యకరమైనటువంటి సమస్యతో నువ్వు ఇబ్బంది పడుతున్నా, లేదా కుటుంబ పక్షంగా నీ ఇంట్లో శాంతి లేక, సమాధానం లేక, నెమ్మది లేక ఆందోళన పడుతూ నీ జీవితానికి ఒక ఆధారం లేక ఏంటి అనే ప్రశ్నతో నువ్వు జీవిస్తున్నావేమో, ఈ వాక్యం వింటున్నట్టు నీతో పరిశుద్ధాత్మని మాట్లాడుతున్నాడు. సహోదరి సహోదరుడా, దేవుని యొక్క చిత్తాన్ని నీ జీవితంలో జరిగించడం ఒక తీర్మానం తీసుకో. ప్రభు ఏదైతే ఆజ్ఞాపించారో అది అవలంబించడానికి కొంచెం కష్టమైనప్పటికీ కూడా ఒక నిర్ణయం తీసుకుని వాటిని నువ్వు చేయడానికి, వాటిని అనుసరించడానికి, వాటిని పాటించడానికి నువ్వు ఒక తీర్మానం తీసుకుని ప్రభు దగ్గర నిలబడి దేవుని నువ్వు ఆశ్రయించినట్లయితే, దేవుని పాదాల దగ్గరకు నువ్వు వచ్చినట్లయితే పరిశుద్ధాత్మ నీ జీవితాన్ని మార్చబోతున్నారు. నీ సమస్యకు పరిష్కారం ఇవ్వబోతున్నారు. నిన్ను ధైర్యముగా క్లిష్టమైనటువంటి ఈ పరిస్థితుల్లో నువ్వు ధైర్యంగా జీవించడానికి ఒక ఆత్మస్థైర్యాన్ని పరిశుద్ధాత్ముడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. మనిషి నిన్ను ధైర్యపరిస్తే అప్పటికి ఆ క్షణానికి మాత్రమే తప్ప మరుక్షణములో మనిషి యొక్క సపోర్ట్ అనేటువంటి మనకు ఉండదు. కానీ దేవుడే నీ పక్షంగా ఉంటే, దేవుడే ఆ భరోసా నీకు ఇస్తే, దేవుడే నిన్ను నడిపించడానికి ఆయన నీ దగ్గర నిలబడి నిన్ను నడిపిస్తే ఏ రీతిగా ఉంటుందో ఆలోచించే. అందుకే ప్రియులారా, ఆయన మన గురించి మరణించారు, ఆయన మన గురించి తిరిగి లేచారు, సజీవంగా ఈరోజు నీతో పాటు ఉండి నిన్ను ధైర్యపరచడానికి ఇష్టపడుతున్నారు. కాబట్టి ఆలస్యం చేయొద్దు, ఒక తీర్మానం తీసుకో. నీ హృదయంలో ప్రభువుకు చోటి దేవుని దగ్గర ఒప్పుకో. ప్రభువా, ఇంతవరకు నా జ్ఞానాన్ని నేను ఆధారం చేసుకుని బ్రతికాను, లేదా నా డబ్బులు నేను నమ్ముకుని బ్రతికాను, లేదా నా వారిని నేను చూసుకుని బ్రతికాను. కాబట్టి నేను ధైర్యంగా నా మనుగడను సాగించలేకపోతున్నాను. ఇదిగో ఈ వాక్యం ద్వారా నువ్వు నాతో మాట్లాడావు. ఇదిగో నా జీవితాన్ని చేతులకు అప్పగిస్తున్నాను. రండి నా హృదయంలోకి. రావడమే కాదు, మీరు ఏదైతే ఆజ్ఞాపించారో వాటిని నేను చేయడానికి ఇష్టపడుతున్నాను అని నువ్వు తీర్మానం తీసుకుంటే
ప్రభు నీ జీవితంలో కార్యం చేస్తారు. మూడవదిగా దేవుని యొక్క వాక్యం సెలవుస్తున్నటువంటి మాట ఎఫెసీ రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనాన్ని కానీ మనం గమనిస్తే అక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ చెప్తున్నటువంటి మాట ఈ రీతిగా ఉన్నది. ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యమును నిర్భరమైనటువంటి ప్రవేశమును ఆయన బట్టి మనకు కలుగుతున్నది. ఈ లోకంలో ఎవరిని బట్టి మనకి ధైర్యం కలుగుతుందో తెలుసా? ఈ లోకంలో ఎవరిని బట్టి మనం నిబ్రంగా బ్రతుకుతామో తెలుసా? ఈ లోకంలో ఉన్న వాటిని బట్టి కాదు, అక్కడ అంటున్నారు ఆయనను బట్టి. ఎవరైనా నీ కొరకు ప్రాణం పెట్టిన యేసు, నీ కొరకు తిరిగి లేచిన యేసు, నీ కొరకు మరలా రానైనటువంటి యేసుక్రీస్తు, ఆయన యందు నువ్వు విశ్వాసం ఉంచితే, నమ్మకం ఉంచితే, పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఆయన్ని కానీ నువ్వు సేవించగలిగితే ఆయన ఈ లోకంలో నువ్వు బ్రతకడానికి మనోధైర్యాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు, మానసికమైనటువంటి ధైర్యాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. ఎలాంటి పరిస్థితి వచ్చినా, క్లిష్టమైన పరిస్థితి వచ్చినా కృంగిపోకుండా, పడిపోకుండా లేవనెత్తి నిన్ను నడిపించడానికి, నీ నడుమును కట్టి నిన్ను బలపరచడానికి ఇష్టపడుతున్నారు. మరి ఆయన్ని నీ హృదయంలో చేర్చుకుంటావా? ఆయనకు నీ హృదయాన్ని అర్పిస్తావా? ఒక్కసారి ఆలోచించే. నీ దేవుని బిడ్డ, నువ్వు ఈ తీర్మానం కానీ తీసుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇప్పుడే ఈ క్షణమే ఈ మాటలు వింటుండగానే నీ జీవితంలో అద్భుతమైన కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాను. నేను నమ్ముతున్నాను, ఒక సేవకునిగా ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో పరిశుద్ధాత్మలో గొప్ప కార్యం చేయబోతున్నారు, ఒక అద్భుతమైనటువంటి కార్యం చేయబోతున్నారు. తీర్మానం తీసుకో, ప్రభు కొరకు నిలబడి అట్టి కృప పరిశుద్ధాత్మ మీ అందరికీ అనుగ్రహించి ఇక్కడి నుంచి మీ జీవితంలో మనోనిబ్రంతో పాటు ఆత్మస్థైర్యాన్ని ప్రభు మనందరికీ అనుగ్రహించి నిబ్బరంగా జీవించే కృప అనుగ్రహించిన గాక. ఆమేన్. ఈ వాక్యం మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ వాక్యానికి ఒక లైక్ చేయండి, అదేవిధంగా అనేక మందికి షేర్ చేయండి. అంత మాత్రమే కాదు, సబ్స్క్రైబ్ చేసుకుని మీ యొక్క విలువైనటువంటి కామెంట్స్ కూడా తెలియజేయండి. ఈ వాక్యం ద్వారా ఇంకనూ అనేక మంది ఆశీర్వదించబడేలాగా ఈ ఛానల్ను ప్రోత్సహించాలని ప్రభు పేట మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించిన గాక. ఆమేన్.